పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏకధాటిగా కురిసిన వర్షాలకు బీసీ కాలనీ నీట మునిగింది. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన నేతలు కాలనీలో తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జేసీబీల సహాయంతో డ్రైనేజ్ పూడికలను తొలగించారు. రఘురామకృష్ణరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే గారికి తెలియజేసిన వెంటనే తక్షణమే చర్య తీసుకుని జేసీబీ కూడా మనకి పంపించడం జరిగింది. ఈ జేసీబీతో ఈ కాలువని అర్జెంటుగా ప్రక్షాళన చేయమని చెప్పేసి మన గౌరవ ఉపసభాపతి గారు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు ఇవాళ మేము అధికారులతో పాటు మా గ్రామ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్తో పాటు ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం. ఈ బోధి కూడుకుపోవడం వల్ల కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడతారు. మన ప్రస్తుత తరానికి నవయుగ కాటన్ అయినటువంటి మన రఘురామకృష్ణరాజు గారి చొరవతో ఉండి నియోజకవర్గంలో చాలా కాలువలు ఇవాళ బాగు చేయడం జరిగింది. ఆయన లేకపోతే ఇవాళ నిజంగా కురిసిన వర్షాలకి ఉండి నియోజకవర్గం అంతా కూడా మునిగిపోయాల్సిన సందర్భం. కానీ ఆయన చొరవతో ప్రతి కాలువని కూడా మంచినీళ్ళ చెరువులు అయితే మైక్రో ఫిల్టర్లో పెట్టి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలువలు పంట నీరు కానీ మురుగునీరు కానీ లేదంటే మన మంచినీరు వెళ్లే కాలువలన్నింటిలో కూడా ఆయన రఘురామకృష్ణరాజు గారికి మాకు ఆదేశాలు ఇచ్చి తక్షణమే పని ప్రారంభించడానికి సహకరించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి మా కల్గొట్ల గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది.